సుప్రీంకోర్టులో మార్గదర్శి సంస్థకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు బెంచ్ జలక్కిచ్చిందని చెప్పొచ్చు. రామోజీరావు మరణించారు కాబట్టి మార్గదర్శి సంస్థ చేసినటువంటి లోపాలన్నీ ముగిసిపోయినట్టే అన్నది ఆ సంస్థ ఇన్నాళ్లుగా చేస్తున్న వాదన. ఆ వాదనను తెలంగాణ హైకోర్టు కూడా అంగీకరించింది. మార్గదర్శి పిటిషన్కి సానుకూలంగా స్పందిస్తూ మార్గదర్శి విచారణను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు 2025 ఆగస్టులో ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని మార్గదర్శి మీద సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఛాలెంజ్ చేశారు. ఏకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఐఎస్ఎల్పి విచారణ సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. మార్గదర్శి సంస్థకు మొట్టికాయలు పడ్డట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ కేసు మరోసారి విచారణ మొదలయ్యే అవకాశం ఉందన్న సంకేతాన్ని ఇచ్చింది. ఉండవల్లి తన పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. కేసు విచారణ సాగుతుండగానే అవసరం లేదన్నట్టుగా అర్ధాంతరంగా ముగించేయడం చట్టవిరుద్ధం అన్నది ఉండవల్లి అభ్యంతరం. అంతేకాకుండా నేరానికి పాల్పడినటువంటి వ్యక్తి మరణించిన ఆ సంస్థ పాల్పడినటువంటి నేరాల మీద విచారణ కొనసాగాల్సిందే అంటూ ఆయన వాదించారు. ఈ కేసులో మార్గదర్శి సంస్థ తరపున ముకుల్ రోహిత్గి వాదన వినిపిస్తూ రామోజీరావు మరణించినందున కేసు విచారణ కొనసాగించవద్దు అంటూ వాదించే ప్రయత్నం చేశారు. దాంతో సుప్రీంకోర్టు బెంచ్ చాలా సీరియస్గా స్పందించడమే కాకుండా అయితే ఆ మార్గదర్శి సంస్థ ఆస్తులన్నీ అటాచ్ చేసి వాటాదారులందరికీ పంచేద్దాం అనేటువంటి ప్రపోజల్ పెట్టడంతో కంగు తినక తప్పని పరిస్థితి అడ్వకేట్ ముకుల్ రోహిత్కి ఏర్పడింది. దాంతో ఈ కేసులో మార్గదర్శి పాల్పడినటువంటి అక్రమ వసూళ్లు అంటే అక్రమంగా సేకరించినటువంటి డిపాజిట్లు వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని అఫిడవిట్ రూపంలో అందించడానికి ముకుల్ రోహిత్గి అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐ మార్గదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణలో వాళ్ళంతా అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి అన్నది కీలకమైనటువంటి విషయం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మార్గదర్శి వ్యవహారం మీద తీవ్రమైనటువంటి రీతిలో స్పందించారు. విచారణ కొనసాగించాల్సిందే, అక్రమంగా సుమారుగా 2,500 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు సేకరించినందుకు తగిన శాస్తి జరగాల్సిందే అనే వాదనని వినిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు సర్కారు ఆ విచారణ ముగించినా తమకు అభ్యంతరం లేదు అన్నట్టుగా చేతులెత్తేశారు. తద్వారా మార్గదర్శికి మేలు చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కూడా మార్గదర్శికి ప్రయోజనం కలిగించే దిశలో వ్యవహారం నడిపింది. ఈ తరుణంలో ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకి మరోసారి నోటీసులు రావడమే కాకుండా సుప్రీంకోర్టు హాట్ కామెంట్ చేసినటువంటి తరుణంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి అన్నది కీలకమైనటువంటి విషయం. వ్యక్తి మరణించిన తర్వాత ఆ సంస్థ పాల్పడినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ ముగించేయడానికి లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చాలా సూటిగా వెల్లడించినటువంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తీరు కీలకం కాబోతుంది. అదే సమయంలో ఆర్బీఐ కూడా ఈ విచారణను ఎలా ముందుకు తీసుకెళ్తుంది, అలా అక్రమంగా డిపాజిట్లకు పాల్పడినటువంటి సంస్థ మీద ఏ తీరున చర్యలుంటాయి, వీటన్నిటినీ సుప్రీంకోర్టు ముందు ఉంచాల్సి ఉంటుంది. గతంలోనే మార్గదర్శి పాల్పడినటువంటి నేరాలు, అక్రమ వసూళ్లు, డిపాజిట్లకు అనుమతి లేకపోవడమే కాకుండా ఆ డిపాజిట్లను దారి మళ్లించినటువంటి అనేక అంశాలని ఆర్బీఐ కోర్టుల ముందు ప్రస్తావించింది. కానీ తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ నిలిపివేయడంతో పూర్తి వ్యవహారం బయటకు రాకుండా అర్ధాంతరంగా ముగించేసినట్టయింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశాల్ని ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ చేసినటువంటి తరుణంలో సుప్రీంకోర్టు తదుపరి విచారణలో సానుకూలంగా స్పందించి మరోసారి విచారణకు ఆదేశిస్తే మార్గదర్శి బండారం బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి ఎంత మేరకు ఉంటుంది? అందుకు ఆర్బీఐ, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ తీరున సాగుతాయి, ఇదంతా కూడా కీలకమైనటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టు విడవకుండా మార్గదర్శి సాగించినటువంటి అక్రమాల మీద సాగిస్తున్నటువంటి పోరాటం చాలా కీలకమైనదిగా భావించాల్సి ఉంటుంది. సుమారుగా 20 ఏళ్ళు గడిచిపోతుంది. అయినా ఈ కేసు
తేల్చకపోవడం పట్ల ఆయన తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి అటు పిటిషన్లు వేస్తూనే తిరుగుతూనే వస్తున్నారు. అనేక కోర్టుల్లో ఈ కేసు పలుమార్లు విచారణకు రాకపోవడం, విచారణకు వచ్చినా తగిన స్పందన రాకపోవడం, తగిన స్పందన వచ్చినా దర్యాప్తు సంస్థలు ముందుకు సాగకపోవడం, దర్యాప్తు సంస్థలు నివేదిక ఇచ్చినా కోర్టులో అందుకు సానుకూలంగా వ్యవహరించకపోవడం, ఇలాంటి అనేక పరిణామాలు ఎన్ని జరిగినా ఉండవల్లి మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లాగా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఆ పోరాటం ఫలితంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు నేరానికి పాల్పడినటువంటి వ్యక్తి మరణించినప్పటికీ ఆ కేసు ముగిసినట్టు కాదు అనేటువంటి వ్యవహారం తేల్చడం చాలా కీలకమైనటువంటి పరిణామం. మార్గదర్శి మెడకు మరోసారి ఈ కేసు చుట్టుకుంటున్నటువంటి అంశం కూడా స్పష్టమవుతుంది. మరి ఈ వ్యవహారంలో ఎలాంటి ఇంకెన్ని మలుపులు ఉంటాయి, ఏ తీరున సాగుతుంది, ఉండవల్లి పోరాటం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఇది ముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది.